చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కలిసి 1.93 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి భూమి పూజలు చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన తాళాలను రాష్ట్ర మంత్రులు వైద్యాధికారులకు అందజేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సరైన వైద్యం అందక ఏ ఒక్కరూ మరణించకూడదనేదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి పేదలు ఆరోగ్యానికి తూట్లు పొడిచారని అన్నారు. శంకుస్థాపన చేసిన ఈ ప్రాథమిక వైద్యశాలను 2027 మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలు వాడుకలోకి తెస్తామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వైద్య సేవలు అందించే ఒక హాస్పిటల్ని మనం సత్యకుమార్ గారి ద్వారా శాంక్షన్ చేయించుకొని దానికి శంకుస్థాపన చేసుకోవటం, ఆ శంకుస్థాపనకి శాంక్షన్ చేసిన మిత్రుడు సత్యకుమార్ గారి కార్యక్రమానికి వచ్చి ఫౌండేషన్ చాలా సంతోషంగా విషయం. మరి కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా, ఎన్ని భక్తులున్నా కూడా మరి ఆహ్వానం మేరకు మా దగ్గర ఆహ్వానం మేరకు వచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి శ్రీ సత్యకుమార్ గారికి, వేదిక మీద మన కూటమి పార్టీల నాయకులకు, ప్రత్యేకంగా ఈ స్థలదాత శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శేషరావు గారు, వారి వదిలే గారు, వారికి ప్రత్యేక ముందు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. పెద్ద మనసుతో మీ మన గ్రామ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ స్థలాన్ని మరి ఈ హాస్పిటల్ డొనేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి విచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈ హాస్పిటల్ ఇది కేవలం ఒక రాయి వేసి ఏదో ఒక బిల్డింగ్ పెట్టినట్టు కాదు. హాస్పిటల్ అనేది ఒక గ్రామానికి ఆశాజనకంగా పేదవారికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమానికి సంబంధించిన బిల్డింగ్కి మనం ఈరోజు శంకుస్థాపన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మన రాష్ట్రం మొత్తంలో 95 ఇటువంటి హాస్పిటల్స్ శాంక్షన్ అయితే మరి సత్యకుమార్ గారి సహాయం ద్వారా మన నియోజకవర్గానికి కూడా మరి 2 కోట్లు విలువ చేసే ఈ హాస్పిటల్ని శాంక్షన్ చేసుకున్నాం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా వారి లక్ష్యం ఏమిటంటే ఏ పేదవారికి కూడా తన పేదరికం మూలంగా ఆరోగ్యం అందరికీ లేదు అనే భావన ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఎంత వారి ఆర్థిక పరిస్థితి ఎటువంటి అయినా సరే అందరికీ మంచి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈ వైద్య ఆరోగ్య సంబంధించిన కార్యక్రమాల కోసం శాంక్షన్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి మరి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తామని. మరి అంతేకాకుండా ఎవరు కూడా ఇంతకుముందు ఏంటంటే ఒక హాస్పిటల్ వస్తే మా చిన్నప్పుడు మనకు తెలిసిన హాస్పిటల్ ఏంటంటే వెల్లూరు హాస్పిటల్ అనేవాళ్ళు. అంటే చుట్టుపక్కల ఎక్కడ మాట్లాడచ్చు. దానికి సమస్య ఏంటంటే ప్రభుత్వ రంగంలో మన పిల్లలకి ఉద్యోగాలు పూర్తిగా ఇప్పించలేము. మనం ఎంత ఉపన్యాసాలు కలిసినా లేకపోతే ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రభుత్వ రంగంలో సంవత్సరానికి వచ్చే ఉద్యోగాలు అది అన్నింటినీ కూడా ఫిలప్ చేస్తే కేవలం ఒక 40-50 వేల ఉద్యోగాలు ఒక 10,000 అన్నింటిగా వస్తాయి. కానీ ప్రతి సంవత్సరం మనం చదివించే పిల్లల సంఖ్య, కాలేజీ నుంచి బయటకు వచ్చే పిల్లల సంఖ్య దాదాపు 4-5 లక్షలు, ఎక్కువ కూడా ఉండొచ్చు. 4-5 లక్షల మంది చదువుకొని గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు, పాలిటెక్నిక్ వస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలనే విషయాన్ని వీళ్ళందరూ కూడా, మీరే కాదు గ్రామంలో ఉన్న ప్రతి
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం